తెలిసిన ఒక ఏజెన్సీ ఇదే మెథడ్ ను యూస్ చేసి వాళ్ళ ఏజెన్సీనే రన్ చేస్తున్నారు. మీరు ఒకవేళ స్టూడెంట్ గా ఉండి మీ ఎక్స్పెన్సెస్ కి మనీను ఎర్న్ చేయాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఈ వీడియోలో కొన్ని లోకల్ బిజినెసెస్ ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు వెబ్సైట్స్ ను క్రియేట్ చేసి ఇచ్చి మనీను ఎర్న్ చేయబోతున్నాం. బట్ బ్రో, దీని గురించి ఆల్రెడీ చాలా మంది చెప్పారు కదా, నువ్వేం కొత్తగా చెప్పబోతున్నావు అని అడిగితే, ఈ కోర్సులో నేను చెప్పబోయే టూల్స్ అండ్ టెక్నిక్స్ ను యూస్ చేసి మీరు డొమైన్ అండ్ హోస్టింగ్ మీద కూడా సింగిల్ రూపీను స్పెండ్ చేయకుండా వెబ్సైట్స్ ను క్రియేట్ చేసి సెల్ చేయవచ్చు. బట్ బ్రో, నాకు క్లయింట్స్ కు కాల్ చేయడం డిఫికల్ట్ గా ఉంది అని మీరంటే వాట్సాప్ లో బల్క్ మెసేజెస్ ను ఎలా సెండ్ చేయవచ్చు అని కూడా చూడబోతున్నాం. బయట దీని గురించి ఎవ్వరూ చెప్పడం లేదు, అది కూడా నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా. సో అది చూసే ముందు మీలో చాలా మంది నా అమెజాన్ వీడియోస్ ను చూసి మేము ఎలా ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ ను ఐడెంటిఫై చేయడం, దానికి ఏదైనా ఆల్ ఇన్ వన్ టూల్ ఉందా అని అడిగారు. అందుకే మీకోసం ఒక ఆల్ ఇన్ వన్ సెల్లర్ సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చా. ఈ టూల్ పేరు సెల్లర్ స్ప్రైట్. ఈ టూల్ ను యూస్ చేసి హీరో ప్రోడక్ట్స్ ను ఐడెంటిఫై చేసి అమెజాన్ లో సెల్ చేయడానికి మీరు ప్రోడక్ట్ అండ్ మార్కెట్ రీసెర్చ్ ను ఈజీగా చేయవచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా మీరు సెలెక్ట్ చేసిన హీరో ప్రోడక్ట్ ను లిస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కు సేల్స్ రావడానికి లిస్టింగ్ ఆప్టిమైజేషన్ చేసే టూల్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ ట్రస్టెడ్ బై 90 lakh బిజినెస్ ఓనర్స్. అండ్ మోర్ ఓవర్, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ ఫ్రీ టూల్స్ ను వెళ్ళి చెక్ చేయండి. ఇవి ఫ్రీగా ఇస్తున్నారని మీరే షాక్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కోర్స్. ఆన్ మనీ ఫ్రమ్ లోకల్ బిజినెసెస్ ఫుల్ కోర్స్. వై లోకల్ బిజినెసెస్? ఎందుకు బ్రో మనం లోకల్ బిజినెసెస్ ను టార్గెట్ చేస్తున్నాం? నేను ఫారిన్ క్లయింట్స్ ని, అబ్రాడ్ క్లయింట్స్ ని టార్గెట్ చేయొచ్చు కదా, నాకు మనీ ఎక్కువగా వస్తుంది కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అండ్ చాలా యూట్యూబర్స్ కూడా దాన్నే టార్గెట్ చేయమని చెప్తారు. బట్ అబ్రాడ్ క్లయింట్స్ ను టార్గెట్ చేయాలంటే మనకు స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉండాలి, పోర్ట్ఫోలియో ఉండాలి, అండ్ వాళ్ళతో మాట్లాడడానికి అట్లీస్ట్ బెటర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా వచ్చిండాలి. అవన్నీ లేని వాళ్ళకు మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం బ్రో, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి లోకల్ బిజినెస్ ఆర్ బెస్ట్. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, మీరు అప్రోచ్ చేయడానికి మీకు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. సో అందుకే మనం లోకల్ బిజినెస్ ఓనర్స్ ను టార్గెట్ చేస్తున్నాం. ఇది మన సైడ్ ఆఫ్ ద స్టోరీ. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లోకల్ బిజినెస్ ఓనర్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఇన్ బిజినెస్ బట్ నాట్ ఇన్ అదర్ థింగ్స్. అంటే వాళ్ళ బిజినెస్ ను వాళ్ళు ఎలా రన్ చేయాలి అనే దాని గురించి వాళ్ళు బాగా తెలిసి రీసెర్చ్ చేసి దిగింటారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఆ బిజినెస్ వదిలేసి టెక్నాలజీ సైడ్, మార్కెటింగ్ సైడ్ వాళ్ళు చాలా అంటే కొంచెం వీక్ గానే ఉంటారు. దాన్నే మనం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్లకు ఆ వాల్యుబుల్ సర్వీసెస్ ను మనం ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడైతే మనం ఎవరిని టార్గెట్ చేయబోతున్నాం అంటే ఎవరికైతే ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ ఉండి వెబ్సైట్ లేకుండా ఉందో వాళ్ళను మనం ఐడెంటిఫై చేసి వాళ్ళను టార్గెట్ చేయబోతున్నాం. ఎందుకు వెబ్సైట్ బ్రో? అట్లీస్ట్ వెబ్సైట్ ను ఇస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారా అంటే ఎస్, వెబ్సైట్ ను కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో వెబ్సైట్ అనేది ఒక అథెంటిసిటీ కోసం, ఒక ఆథరైజేషన్ కోసం. చాలా బిజినెస్ ఓనర్స్ కూడా వాళ్ళకంటూ ఒక వెబ్సైట్ ను మెయింటైన్ చేసి దాన్ని చెప్పుకోవాలి, బయట ఇది మా వెబ్సైట్ అని చూపించుకోవాలని ఉంటుంది. బట్ ఎప్పుడైతే వెళ్ళి ఏజెన్సీస్ని అడిగితే వాళ్ళు ల్యాక్స్లో ఛార్జ్ చేస్తారేమో, మనకెందుకు, అవసరం లేదు కదా అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు వెబ్సైట్ను చేపించుకో ఉండరు. బట్ వెబ్సైట్ అంటే ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి తెలిసి ఉంటుంది. దాన్నే మనం అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాం. అది కూడా ఎలా చేయడం అనే దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో లోకల్ బిజినెసెస్ను మనం ఎందుకు టార్గెట్ చేస్తున్నాం అనేది నేను క్లీన్గా చెప్పాను అనుకుంటా. ఇక్కడ కామన్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాం. ఎందుకు అఫోర్డబుల్ ప్రైస్లో అంటే వాళ్ళు నో చెప్పడానికి థింక్ చేయాలి, అంత బెస్ట్ ఆఫర్ను మనం ఆఫర్ చేయబోతున్నాం. దాన్ని ఎలా క్రియేట్ చేసి సెండ్ చేయడం అనేది కూడా చూద్దాం. స్టెప్ 1 ఇన్ ద ప్రాసెస్, సెలెక్ట్ సర్వీస్ నిష్. బయట లోకల్ బిజినెసెస్ చాలా ఉంటాయి, బట్ ఆల్వేస్ గో విత్ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. ఎందుకు బ్రో ప్రోడక్ట్ బేస్డ్ ఎందుకు పోకూడదంటే, ప్రోడక్ట్ బేస్డ్ అని వెళ్ళినప్పుడు అది ఈ కామర్స్ వెబ్సైట్ అయిపోతుంది. ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఆ ప్రోడక్ట్ను లిస్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ను బిల్డ్ చేయడమే కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అలాంటి వెబ్సైట్స్కి వెళ్ళకండి. ఆన్ ద అదర్ హ్యాండ్ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ చూసారంటే రియల్ ఎస్టేట్ కానీ, లేక ఇంటీరియర్ డిజైన్స్ కానీ, డెంటల్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇటువంటి సర్వీస్ బేస్డ్ బిజినెస్ మీరు చూసారంటే వాళ్ళకి బిజినెస్కి ఆథరైజేషన్ కోసం మాత్రమే వెబ్సైట్ కావాలి. వాళ్ళ వెబ్సైట్ ఒక జస్ట్ బిజినెస్ వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్లో ఆ బిజినెస్ గురించి డీటెయిల్స్ ఉంటుంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇటువంటి మనం సర్వీస్ బేస్డ్ తీసుకునేటప్పుడు వాళ్ళకు ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుంది, మనకి అంత కాంప్లికేటెడ్గా ఉండదు. సో మనము ఈజీగా క్రియేట్ చేసి సెల్ చేయవచ్చు. అందుకే ఆల్వేస్ గో విత్ స్పెసిఫిక్ సర్వీస్ నిష్. ఇందులో కూడా పిక్ ఎ నిష్ అంటే
సర్వీస్ని ఇచ్చే బిజినెసెస్లో కూడా చాలా ఉన్నాయి. డెంటల్ ఉంది, హాస్పిటల్ ఉంది, సలూన్స్ ఉంది, ఇంకా సో మెనీ థింగ్స్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, ఇలా చాలా ఉంది కదా. ఏదైనా ఒక్క నీష్ను పిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆ నీష్లోనే ట్రై చేస్తూ ఉంటే ఆ కాంటాక్ట్స్ కానీ ఆ రెఫరల్స్ కానీ మీకు ఆ నీష్లోనే వస్తుంది అండ్ మీరు ఆ నీష్లో మాస్టర్స్ కావచ్చు. సో పిక్ ఓన్లీ దాట్ నీష్. ఇప్పుడు మనమేమనుకుందాం, లెట్స్ సే డెంటల్ పిక్ చేసుకుందాం. డెంటల్ క్లినిక్స్ను మనం టార్గెట్ చేసి డెంటల్ క్లినిక్స్కు మనం వెబ్సైట్స్ను బిల్డ్ చేసి సెల్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎంతకు సెల్ చేయాలి బ్రో అనే డౌట్ వస్తుంది. నంబర్ 1, ఎయిదర్ ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి. ఆ కస్టమర్కి ఎంత ఏమి ఆ కస్టమర్ బేస్ చేసి నేను డిసైడ్ చేస్తానంటే దట్ ఈస్ ఫైన్. నంబర్ 2, నేను సజెస్ట్ చేసే మెథడ్ ఏంటంటే ఫిక్స్ సమ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 499 రూపీస్, జస్ట్ 4999 రూపీస్. ఎందుకంటే ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి ఇవ్వడానికి బయట 10,000 ప్లస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎయిదర్ 1999 రూపీస్ ఛార్జ్ చేయండి, లేదంటే 4999 రూపీస్ ఛార్జ్ చేయండి, ఇంక్లూడింగ్ ఆల్ డొమైన్, హోస్టింగ్ అంతా, వెబ్సైట్ డిజైనింగ్ అంతా. మీరు ఇలా చేయడం వల్ల యూ విల్ గెట్ మల్టిపుల్ క్లయింట్స్. ఒక్క క్లయింట్కి మీరు కరెక్ట్గా చేయించారంటే వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అదర్ క్లయింట్స్కి రెఫర్ చేస్తారు. సో ఇలా ఒక ప్రైస్ పెట్టుకొని ప్రమోట్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది. సో నీష్ను పిక్ చేసాం, మనం ఇప్పుడు డైరెక్ట్గా యాక్షన్కు దిగుదాం. సో నేను పిక్ చేసింది ఏంటి, డెంటల్ క్లినిక్స్ను టార్గెట్ చేయడం. ఇప్పుడు డెంటల్ క్లినిక్స్ నా నియరెస్ట్ ఏరియాలో ఉన్న డెంటల్ క్లినిక్స్ని నేను టార్గెట్ చేయాలంటే వాళ్ళకు 2 మెథడ్గా నేను వాళ్ళని టార్గెట్ చేయవచ్చు. ఎయిదర్ వాళ్ళ నంబర్స్ తీసుకొని కాల్ చేయడం లేదా మెసేజెస్ చేయడం. అది ఎలా చేయడం, దానికి ఏదైనా టూల్స్ ఉందా అని నేనే చూపిస్తా. సో ఫస్ట్ మీకంటూ ఒక అకౌంట్ దానికి సపరేట్గా మెయింటైన్ చేస్తానంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే మెయిల్ చేయడానికి దానికంతా ఈజీగా ఉంటుంది. అలా ఒక అకౌంట్ను క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ఎక్స్టెన్షన్ పేరు ఏంటంటే యోగ్ B2B అనే ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ యూస్ ఏంటి బ్రో అంటే, మీరు డెంటల్ క్లినిక్స్ నియర్ మీ అని సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీరున్న ప్లేస్లో ఆ క్లినిక్స్ ఏమీ లేదు, మీరున్న ప్లేస్లో ఆ బిజినెసెస్ ఏమీ లేదు, సర్వీస్ బేస్డ్ బిజినెస్ లేదంటే డెంటల్ క్లినిక్స్ నియర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుంది అనుకుంటారో ఆ ప్లేస్ను సెర్చ్ చేయండి. డెంటల్ క్లినిక్ ఇన్ బెంగళూరు, డెంటల్ క్లినిక్ ఇన్ బెంగళూరులో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా, డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, డెంటల్ క్లినిక్ ఇన్ హైటెక్ సిటీ, హైదరాబాద్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా తీసుకోండి. ఇప్పుడు నేను డెంటల్ క్లినిక్స్ నియర్ మీ అనే సెర్చ్ చేస్తా. అలా సెర్చ్ చేయగానే నాకేమొస్తుంది, మొత్తం అన్ని డెంటల్ క్లినిక్స్ ఏవైతే ఉందో అవన్నీ మ్యాప్స్లో వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క మ్యాప్ దాని మీద ఇలా క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకి ఏం చూపిస్తుంది, వాళ్ళకు ఉన్న ప్లేసు, దాంతోపాటు వాళ్ళు ఇక్కడ చూసారంటే వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు. ఎవరైతే ఇలా యాడ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకంటూ వాళ్ళు ఒక అపాయింట్మెంట్ను దీన్ని బేస్ చేసి రన్ చేస్తున్నారు. అది వెబ్సైట్ కాదు, అది అపాయింట్మెంట్స్ను కలెక్ట్ చేసుకునే ఒక డాష్ బోర్డ్. అది వాళ్ళ లింక్ అండ్ clickforappointment.com అనే వాళ్ళు ఒక డాష్ బోర్డ్ని యూస్ చేసి అపాయింట్మెంట్ను బిల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వడం అనే దాని గురించి మనం కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ కోర్సెస్గా చేస్తాం. వాళ్ళు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు, ఇది గూగుల్ యాడ్స్. దాని గురించి నేను ఇంకో కోర్స్ కావాలంటే క్రియేట్ చేస్తా, దాన్ని మిస్ చేయకూడదంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదర్ థింగ్స్ చూద్దాం. వీళ్ళకు ఆల్రెడీ ఒక ఏజెన్సీ రన్ చేస్తుండొచ్చు, సో వాళ్ళకి మనం కంపీట్ చేయలేము. నెక్స్ట్ వీళ్ళను నేను చేస్తాను బ్రో అంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళని కూడా లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫ్లాస్ అండ్ గ్లాస్ చూసారంటే వాళ్ళకు వెబ్సైట్ లేదు, వాళ్ళ వెబ్సైట్ను యాడ్ చేయలేదు, వెబ్సైట్ లేదు. సో నేనేం చేస్తా, యాడ్ టు లిస్ట్ ఇస్తా. ఇప్పుడు నాకు ఆ యాడ్ టు లిస్ట్ ఇవ్వగానే నాకు అది ఇక్కడ యాడ్ అవుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఉన్న వాళ్ళ డాష్ బోర్డ్ ప్రొఫైల్ ఇక్కడ నాకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, క్లౌ అండ్ డెంటల్ ఉంది, దానికి చెక్ చేద్దాం. క్లౌ అండ్ డెంటల్ చూసారంటే వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, సో నేను వాళ్ళకి సెల్ చేయలేను, సో నాకు అది వద్దు. నెక్స్ట్ క్లౌ అండ్ డెంటల్ అయిన తర్వాత స్మైల్ డిజైనర్ ఇదేదో ఒకటి ఉంది, సో వాళ్ళకి వెబ్సైట్ ఉందా, వెబ్సైట్ లేదు. సో ఇలా వెబ్సైట్ ఉందా లేదా అని చూసి నేను దాన్ని మాత్రం అలాంటి క్లినిక్స్ని మాత్రం నేను యాడ్ చేసుకొని వస్తా. నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఫాస్ట్గా యాడ్ చేస్తున్నా, అట్లీస్ట్ మీరు గో త్రూ చేసి ప్రొఫైల్ బై ప్రొఫైల్ యాడ్ చేసుకోండి. 1 డేలోనే 50 ప్రొఫైల్ తీసుకొని ఒకే కింద 50 ప్రొఫైల్ తీసుకోకండి. నేను ఎలా ఒక ఛాలెంజ్లా చేస్తున్నానో మీరు కూడా అలాగే ఒక 30 డేస్ ఛాలెంజ్లా పెట్టుకోండి. డేకు 10 ప్రొఫైల్స్, దాట్స్ ఇట్. దానిపైన మీరు చేయరు. 10 ప్రొఫైల్స్ను పిక్ చేస్తారు. ఇలా 10 ప్రొఫైల్స్ను పిక్ చేసుకున్న తర్వాత 1 2 3 4 5 ఒక 10 ప్రొఫైల్స్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఎయిదర్ వ్యూ డాష్ బోర్డ్కి వెళ్ళి వ్యూ డాష్ బోర్డ్ను చూడవచ్చు,
ఇప్పుడు మీరు ఈ వ్యూ డాష్బోర్డ్, ఇట్స్ ఎ ఫ్రీ టూల్ బై ద వే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టూల్, మీరు కూడా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళారంటే మీకు ఈ నంబర్స్ అన్నీ మొత్తం ఇక్కడ అవైలబుల్ వస్తాయి. నేను చాలా యాడ్ చేసిండా, యాడ్ ఆల్, ఇక్కడ యాడ్ ఆల్ కొట్టారంటే మీకు అన్నీ యాడ్ అయిపోతుంది. వాడు సమ్ లిమిట్ పెట్టాడు, ఫ్రీ లిమిట్ ఒక 15 100 పెట్టాడు, అవన్నీ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఆ 15 100 యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పిన విధంగా కీప్ ఓన్లీ 10. ఇప్పుడు ఇందులో నేను చూసాను కదా, మొత్తం డీటెయిల్స్ చూస్తా. నాకు కాల్ చేసే ఆప్షన్ ఉంటే, లెట్సే మీరు నాలాగా ఒక ఎక్స్ట్రా వర్ట్ అయితే, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఆఫర్ను క్రియేట్ చేయాలి. ఇది చాలా మంది చెయ్యని ఒక మేజర్ మిస్టేక్. కాల్ చేసి హలో సార్ మేము వెబ్సైట్ క్రియేట్ చేయిస్తాము, మీకేమైనా ఫ్రీ వెబ్సైట్ కావాలన్నా అని మీరు అడిగితే ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో అందుకు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఆఫర్ను క్రియేట్ చేసుకోవాలి. కోల్డ్ కాలింగ్ అనేది ఒక స్కిల్. బయట చాలా మంది అనుకుంటున్నారు కానీ కోల్డ్ కాలింగ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సేల్స్ స్కిల్. దాన్ని మీరు ఎలా బిల్డ్ చేయాలంటే ఎయిదర్ నోట్ ప్యాడ్ తీసుకుని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో ఒక 5 to 10 లైన్స్కి ఒక మెసేజ్ను మీరు టైప్ చేస్తారు. మీ లాంగ్వేజ్ ఏముందో ఆ లాంగ్వేజ్లోనే టైప్ చేయండి. మీరు ఇనీషియల్గా సెల్ చేసేటప్పుడు మీరు మీ ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతారో అంత సేల్స్ అనేది మీకు ఉంటుంది. సో లెట్స్ సే హలో సార్ ఆర్ మేడం, నా పేరు విక్కీ, నేను ఫ్రీలాన్సర్, వెబ్సైట్ బిల్డింగ్ ఫ్రీలాన్సర్ ఆర్ వెబ్సైట్ డెవలపర్. నేను వెబ్సైట్ డెవలపర్ అండ్ నేను ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తుంటా. నేను మీ క్లినిక్ను నోటీస్ చేశా. మీ క్లినిక్లో నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పలే, ఒక స్క్రిప్ట్ రాసుకుంటే డీటెయిల్ వస్తుంది. నేను మీ క్లినిక్ను నోటీస్ చేశా, మీ క్లినిక్ వెబ్సైట్ లేనట్టుంది. నేను నా సర్వీసెస్ను, నా స్కిల్స్ను, ఎక్స్పీరియన్స్ను యూజ్ చేసి మీకంటూ ఒక వెబ్సైట్ను బిల్డ్ చేసి ఇస్తా. దట్ ఈస్ ఆల్సో జస్ట్ ఫర్ 2,999 రూపీస్, జస్ట్ ఫర్ 4,999 రూపీస్. బయట వెబ్సైట్కి 10,000 ఛార్జ్ చేస్తారు, ఇక్కడ నేను జస్ట్ ఇంతే ఛార్జ్ చేస్తున్నా. అది కూడా మీకు వెబ్సైట్ నచ్చితే మాత్రమే పే చేయండి. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, మీరు ఏమని చెప్తారు, ఫస్ట్ ఓపెనింగ్ మీరు ఏమని చెప్తారు, మీరు ఎవరని చెప్తారు. సెకండ్, నేను మీ క్లినిక్కి వచ్చిండా, మీ క్లినిక్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ విన్నా, బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే మీ క్లినిక్ ఒక వెబ్సైట్ అనేది లేదు. ఫస్ట్ మీరు వాళ్ళ గురించి ఒక పాజిటివ్ థింగ్ చెప్తారు, అది అయిన తర్వాత వాళ్ళకున్న డ్రాబ్యాక్ ఏంటి అని చెప్తారు. అది వాళ్ళకు ఒక ప్రాబ్లం పాయింట్, దాన్ని మీరు స్టేట్ చేసి చూపిస్తారు. సో మీ వెబ్సైట్ చాలా రివ్యూస్ ఉంది అండ్ మంచి రెస్పాన్స్ ఉంది సార్, బట్ మీ వెబ్సైట్కి ఒక వెబ్సైట్ మీ బిజినెస్కు ఒక వెబ్సైట్ అనేది లేదు. సో ఆ వెబ్సైట్ను నేను బిల్డ్ చేసి ఇవ్వాలంటే బిల్డ్ చేస్తా అని చెప్పిన వెంటనే అది కూడా జస్ట్ అలాగే ప్రైస్ చెప్పండి. మీరు ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేసుకున్నారో ఆ ప్రైస్ చెప్పేయండి. అది చెప్పిన తర్వాత అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నేను బిల్డ్ చేసిన వెబ్సైట్ మీకు నచ్చితే మాత్రమే మీరు పే చేయండి, లేదంటే పే చేయాల్సిన అవసరం లేదు సార్. సో కంప్లీట్గా యు ఆర్ లూజింగ్ నథింగ్ అనే విధంగా మీరు ఒక మెసేజ్ను రాసుకుంటే ఆ మెసేజ్ను సెండ్ చేయవచ్చు, లేదంటే ఇలా టైప్ చేసుకున్నారంటే, తెలుగులో టైప్ చేసుకున్నారంటే చేసుకొని కాల్ చేసి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడండి. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎవరైతే రిసెప్షనిస్టులుగా ఉంటారో వాళ్ళే కాల్ను పిక్ చేస్తారు. అలా రిసెప్షనిస్టులుగా ఉన్న వాళ్ళు కాల్ పిక్ చేస్తే, హాయ్ నేను మీ మార్కెటింగ్ టీమ్తో మాట్లాడొచ్చా, లేదంటే రెస్పాన్సిబుల్ బిజినెస్ ఓనర్తో మాట్లాడొచ్చా, లేదా మేనేజర్తో మాట్లాడొచ్చా, ఎవరైతే ఆ ప్లేస్ను రన్ చేస్తారో వాళ్ళతో మాట్లాడొచ్చా అని అడగండి. వాళ్ళు తప్పకుండా మేనేజర్ ఇప్పుడు అవైలబుల్ లేదు, వచ్చిన వెంటనే కాల్ చేస్తాం, లేదంటే మేనేజర్కి కాల్ను ఫార్వర్డ్ చేస్తా అని చెప్తారు. మీరు అలా ఒక ఆప్షన్ ఇచ్చిన వెంటనే దాన్ని కనెక్ట్ చేసి నేను ఎప్పుడు మళ్ళీ కాల్ చేయవచ్చు, మేనేజర్ ఎప్పుడు వస్తాడని అడుక్కొని ఆ ప్రొఫైల్ పక్కన రాసి పెట్టుకోండి. ఎక్సెల్ షీట్ మనం బిల్డ్ చేసాం కదా, రాసి పెట్టుకోండి. ఓకే ఈ టైంకి వస్తాడు, మనం ఇప్పుడు కాల్ చేయండి. పర్ డే మీరు 10 పీపుల్ను మాత్రం హ్యాండిల్ చేస్తున్నారు. 10లో 8 పీపుల్ మంచిగానే రెస్పాండ్ అవుతారు, 2-3 పీపుల్ రెస్పాండ్ కాలేదంటే ఆ డేలో ఒక 1 hour టైం తీసుకొని వెళ్ళి మాట్లాడేసిరండి. సార్ నేను ఆల్రెడీ మెసేజ్ చేసా, రెస్పాన్స్ రాలేదు, నేను ఇలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను, ఏదైతే మీరు ఆఫర్ రాసుకున్నారో అదే ఆఫర్ను మీరు అక్కడ మాట్లాడుతున్నారు, ప్లీజ్ రాయండి, మైండ్లో పెట్టుకోకండి, రాయండి. ఎందుకు అంటే రాసిన వెంటనే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ దాన్ని బ్రేక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పీపుల్ ఏంటంటే ఇంట్రావర్ట్స్. బ్రో నాకు ఇంత కంఫర్టబుల్గా నేను ఫీల్ చేయను, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, నాకు అంత ఇది లేదు బ్రో అని ఫీల్ చేసేవాళ్ళు, ప్లీజ్ ఆ స్కిల్స్ను బిల్డ్ చేసుకోండి. మీరు ఇలా రాసిన వెంటనే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు కూడా రాలేదంటే
అప్పుడు మీరు ఏం చేస్తారంటే వన్స్ అగైన్ ఏఐ ప్రాంప్ట్ జనరేటర్కి వెళ్ళి, ఇది ఒక వెబ్సైట్, ఈ జనరేటర్కి వెళ్ళి గివ్ మీ ChatGPT ప్రాంప్ట్ టు రైట్ ఏ కోల్డ్ మెసేజ్ టు బిజినెస్ ఓనర్స్, టు డెంటల్ బిజినెస్ ఓనర్స్ కదా, డెంటల్ క్లినిక్ ఓనర్స్, ఏంది బ్రో, డెంటల్ క్లినిక్ ఓనర్స్ with the offer create website. Write a cold message to dental clinic owners with the offer owners to sell our website design, website development service అని కొట్టండి. సో ఇది ఒక ప్రాంప్ట్ను మనకు జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి ఎయిదర్ జెమినీలో పేస్ట్ చేస్తాం, లేదంటే ChatGPTలో పేస్ట్ చేస్తాం. రెండు ఉందంటే రెండిట్లోనూ పేస్ట్ చేయండి, ఏది బెటర్ ఇస్తుందో దాన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఆ ఏదైతే డాష్ ఉందో అవన్నీ మనం ఫిల్ చేస్తాం. సో యు ఆర్ ఎంతూసియాస్ట్ సేల్స్ పర్సన్ బ్లా బ్లా బ్లా, దర్ ఆన్లైన్, అవన్నీ తర్వాత డెంటల్ క్లినిక్ ఓనర్స్ నేను ఇచ్చా కదా. సో అది అయిన తర్వాత ఇలా ఇస్తాను. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చదివి ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసి ఇప్పుడు పేస్ట్ చేయండి. సో ఇది చేసిన వెంటనే మనకు జెమిని ఒక కోల్డ్ మెసేజ్ అనేది లేదా కోల్డ్ మెయిల్ అనేది రాసియాల్సి ఉంటుంది. సో ఇలా రాయిస్తుంది. మనకి సబ్జెక్ట్ అంతా వద్దు, హాయ్ డాక్టర్, ఎవరైతే ఆ డాక్టర్ ఓనర్ నేమ్ దొరికితే నేమ్, లేదంటే హాయ్ ఆ క్లినిక్ నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ వేస్తాం. ఐ హోప్ దిస్ మెయిల్ అనే తవ మనం ఏం చేస్తాం, మెసేజ్ ఫైండ్స్ యూ విత్ అ బిజీ షెడ్యూల్ ఫుల్ ఆఫ్ హ్యాపీ స్మైల్స్. అది ఎలా రాసింది చూడండి. ఐ హోప్ దిస్ మెయిల్ ఫైండ్స్ యూ విత్ అ బిజీ షెడ్యూల్ ఫుల్ ఆఫ్ హ్యాపీ స్మైల్స్. ఐ యామ్ మన నేము ఫ్రమ్ ఏజెన్సీ ఉంటే మీకు ఏజెన్సీ, లేదంటే hi, my name is this, I'm a freelancer, a website development agency passionate about creating top notch website blah blah blah. And ఇది చాలా పెద్దగా రాసింది. Can you make it little short? I want to send this as a WhatsApp message అని టైప్ చేసి ఇప్పుడు ఏదైతే మెయిల్ రాసిందో ఆ మెయిల్ను మనం ఏం చేయబోతున్నాం, వాట్సాప్ మెసేజ్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. హాయ్ స్మైలింగ్ ఆన్లైన్ టు వి బిల్డ్ గార్జియస్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్. ఇది వర్క్ అవ్వదు, దిస్ ఇస్ టూ స్మాల్. సో మీరు ఇందులో నుంచే కొన్ని థింగ్స్ను కాపీ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే హాయ్ ఈ పాటు, అందులో నుంచి ఐ హోప్ దిస్ మెయిల్ ఫైండ్స్ యూ వెల్, ఇందులో నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ను కాపీ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ వెబ్సైట్ను క్రియేట్ చేయడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారో అండ్ ఛార్జ్ చేసిన తర్వాత ఓన్లీ పే వెన్ యూ లైక్ ఇట్. ఇది ఒక ఆఫర్ ఇవ్వాలి. కస్టమరు ఆ ఆఫర్ను నెగ్లెక్ట్ చేయడానికి ఎంత స్టూపిడ్గా ఫీల్ చేయాలనో అంత ఈజీ అండ్ సింపుల్ ఆఫర్ ఇవ్వండి. కాంప్లెక్స్ వర్డ్స్ యూస్ చేసి ఆఫర్స్ను క్రియేట్ చేయకండి. 5th స్టాండర్డ్ స్టూడెంట్కి మనం ఆ ఆఫర్ చెప్తే కూడా అది సింపుల్గా ఉండాలి. అలా ఒక మెసేజ్ను మీరు క్రియేట్ చేయాలి. మీకు 1 అవర్ అయిందంటే కూడా పర్వాలేదు, క్లీన్ అండ్ కన్సైజ్ ఒక మెసేజ్ను రాసుకోండి. ఫస్ట్ ఏమంటే ఇంట్రో, గ్రీటింగ్స్. ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే మెసేజ్కి గ్రీటింగ్స్, ఇంట్రో, మీరు ఎవరు, మీరు ఏం చేస్తారు, మీరు ఇప్పుడు వాళ్ళకి ఏం చేసేయాలనుకుంటారు, వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి, సో వాళ్ళ పాజిటివ్ ఒక పాయింట్ అండ్ వెబ్సైట్ లేకుండా ఉండేదాన్ని మీరు నోటీస్ చేసి ఉంటారు. సో దానికి మీరు ఏం చేయబోతున్నారు, వెబ్సైట్ క్రియేట్ చేసేయాలి అంటారు, వెబ్సైట్ క్రియేట్ చేసేయాలి అనుకుంటారు. క్రియేట్ చేసి ఇవ్వడానికి మీరు ఛార్జెస్ ఎంత ఛార్జ్ చేస్తారు, అది లాస్ట్లో పే ఓన్లీ ఇఫ్ యూ లైక్ ఇట్, వెన్ యూ లైక్ ఇట్. ఇట్లో మీ నంబరు, మీ మెసేజ్, మీ ఫోన్ నంబరు, మీ పేరు రాసి ఈ మెసేజ్ను కాపీ చేసుకుంటారు. కాపీ చేసిన తర్వాత ఈ టూల్కి వచ్చి మీరు ఇప్పుడు డైరెక్ట్గా సెండ్ వాట్సాప్ మెసేజ్, ఈ 3 నంబర్లు ఉంది కదా, 3లో ఏదైతే ఫోన్ నంబర్లో మీకు అనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్కి ఒకటి వచ్చి నిలుస్తుంది.
ఇప్పుడు ఎందుకు ఇలా అవుతా ఉంది అంటే నేను నా వాట్సాప్ను ఇందులో కనెక్ట్ చేయలేదు. మీకు ఒక బార్ కోడ్ స్కానర్ వస్తుంది. ఆ బార్ కోడ్ స్కానర్ను యూజ్ చేసి మీరు వాట్సాప్ ఇలాగే వస్తుంది మాన్యువల్ ఇన్పుట్. ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్కు మీరు పేస్ట్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ను ఇక్కడ పేస్ట్ చేస్తారు. మీరు ఏదైతే ఆఫర్ రాశారో అది పేస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకంటూ ఒక ఇమేజ్ క్యాన్వాకి వెళ్ళి ఒక చిన్న మీ ఏజెన్సీ గురించి పోర్ట్ఫోలియోనో లేదంటే ఒక చిన్న వెబ్సైట్ దీని గురించి ఒక ఆఫర్, చిన్న ఇమేజ్ ఆఫర్ను క్రియేట్ చేయవచ్చు. అలా మీరు క్రియేట్ చేసినా ఓకే, క్రియేట్ చేయకపోయినా ఓకే. క్రియేట్ చేస్తాను బ్రో, నాకు టైం ఉంది అనుకుంటే క్రియేట్ చేయండి. బికాస్ మీ ఎంత స్కిల్స్ను మీరు ఎక్స్ప్లోర్ చేసే చూపించగలరో అంత బెస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సోషల్ మీడియాకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ మాత్రం ఆ సైజ్ మనం పిక్ చేసుకుంటాం. అలా పిక్ చేసిన తర్వాత అందులో వెళ్ళి వెబ్సైట్ అని సెర్చ్ చేస్తాం. వెబ్సైట్ అని సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ అని సెర్చ్ చేయగానే డిజైన్స్లో వెళ్ళి వెబ్సైట్ క్రియేషన్ అని సెర్చ్ చేస్తాం. అలా సెర్చ్ చేయగానే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రీ టెంప్లెట్స్ కొన్ని వస్తాయి. సో దానిలో ఏదైనా ఒక్కటి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏది నచ్చితే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాని వెబ్సైట్ డెవలప్మెంట్ ఇచ్చి ఫోన్ నంబరు, మీ మెయిల్ ఐడి, మీ నేము, డీటెయిల్స్ ఇచ్చి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అలా డౌన్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సెండ్ కొట్టారంటే మీరు లాగిన్ చేసిన వెంటనే ఆ మెసేజ్ వితిన్ 20 minutesలో సెండ్ అయిపోతుంది. ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్స్ ఏంటంటే బ్రో మనం బల్క్గా సెండ్ చేస్తే వాట్సాప్ బ్లాక్ చేస్తుంది కదా, అది ఎలా అంటే నో, నేను ఈ మెథడ్ ఆల్రెడీ ట్రై చేశాను, నేను సెండ్ కూడా చేసిండా. ఈ మెథడ్ మీరు యూజ్ చేశారంటే అదే ఆటోమేటిక్గా పర్ డేకి ఇన్ని వాట్సాప్ మెసేజెస్ అని షెడ్యూల్ చేసుకుంటుంది. ఏ టైం కరెక్ట్ మెథడ్స్ ఉంటుందో, కరెక్ట్ టైం ఉంటుందో ఆ టైంలో మెసేజెస్ను సెండ్ చేస్తూ వస్తుంది. సో మీ అకౌంట్ బ్లాక్ కాకుండా వాట్సాప్ మెసేజెస్ను క్లియర్గా సెండ్ చేస్తుంది. సో మనం కూడా పర్ డేకి 10 peopleనే తీసుకొని టార్గెట్ చేయడం వల్ల మనకు కూడా ట్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు మనకు నో చెప్పే వరకు, నో ఐ డోంట్ వాంట్ అని చెప్పే వరకు మనం మెసేజెస్ను, కాల్స్ను చేస్తూనే ఉంటాం. దిస్ ఇస్ ద విన్నింగ్ ఫార్ములా. సో వాళ్ళు ఇగ్నోర్ చేసి రెస్పాన్స్ ఇవ్వలేదంటే దట్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్. అంటిల్ అన్లెస్ వాళ్ళు మనకి నో వి డోంట్ వాంట్ దిస్ వెబ్సైట్ అని అడిగినప్పుడు ఎందుకు అని అడగండి. ఆస్క్ దెమ్ మోర్ క్వశ్చన్స్. వై సార్, ఎందుకు, మేము ఫ్రీ ఇస్తున్నాం కదా ఎందుకు అని అడగండి. సో వాళ్ళకే ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో అలా వాళ్ళు లేదు మాతో ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, మాకు మార్కెటింగ్ టీం ఉంది, ఇలా ఏదైనా ఒక జెన్యూన్ అక్సెప్టబుల్ రీజన్ ఇచ్చే వరకు మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒక్కరు మీకు అక్సెప్ట్ చేశారు అనుకుందాం, బ్రో ఒక్క పర్సన్ వచ్చి మాకు ఓకే ఫైన్ ఎనివే ఫ్రీగా చేయిస్తానంటా ఉన్నావు, నాకేం లాస్ లేదు, నేను 0 rupees ఇన్వెస్ట్ చేయాల్సిన పనులే, వెబ్సైట్ నచ్చితే మాత్రమే కదా యాక్సెప్ట్ చేయాలి అని ఎవరైనా ఫీల్ చేసి మనకు ఓకే బిల్ చేసి నాకు అని మీరు అడిగినప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ఏం చేయబోతున్నామంటే వాళ్ళకంటూ ఒక ఓన్ జీమెయిల్ క్రియేట్ చేయబోతున్నాం. జీమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్లాట్ఫామ్కు వెళ్తాం. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ఉడు. నేను దీని గురించి ఆల్రెడీ మన వీడియోస్లో మాట్లాడా అనుకుంటా. సో ఉడు అనే ఈ వెబ్సైట్కు వెళ్దాం. ఈ వెబ్సైట్ కంప్లీట్లీ ఫ్రీ, 1 year ఫ్రీ వెబ్సైట్ అండ్ డొమైన్ హోస్టింగ్ను ఇస్తూ ఉంది. వెబ్సైట్తో పాటు ఒక్క అప్లికేషన్ మాత్రం మీరు తీసుకున్నారంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అది ఆ వెబ్సైట్తో పాటు మీకు అపాయింట్మెంట్స్, బుకింగ్స్ ఇవన్నీ ఏదైనా ఒక్కటి యాడ్ చేశారంటే పర్ ఇయర్కో పర్ మంత్కో 500 rupees వస్తుంది, పర్ మంత్కి 580 rupees వస్తుంది. కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్ దిస్ ఇస్ కూల్. బట్ మనం ఇప్పుడు ఫ్రీగా క్రియేట్ చేయబోతున్నాం. సో స్టార్ట్ నౌ, ఇట్స్ ఫ్రీ. దాన్ని క్లిక్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏం క్రియేట్ చేయబోతున్నాం, వెబ్సైట్ను క్రియేట్ చేయబోతున్నాం. ఈ కామర్స్ కాదు, వెబ్సైట్. నేను ఎందుకు ఈ కామర్స్ కాదు అని చెప్తున్నానంటే ఈ కామర్స్లో ప్రోడక్ట్ సెల్ చేసే డీటెయిల్స్ ఉంటుంది, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, పేమెంట్స్ ఉంటుంది. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి, ప్రోడక్ట్ను సెల్ చేసే బిజినెసెస్కి మనం హెల్ప్ చేయలేం. అదే మనము బిజినెస్ సర్వీసెస్ను సెల్ చేసే వెబ్సైట్ బిజినెస్కి మనం హెల్ప్ చేయవచ్చు. సో వెబ్సైట్ను క్లిక్ చేసిన వెంటనే మనకు అదేం చూపిస్తుంది, 1 app సెలెక్టెడ్, ఫ్రీ విత్ అన్లిమిటెడ్ యూసర్స్ ఫర్ ఎవర్. చూడండి బ్రో, ఇట్స్ నాట్ ఫ్రీ, ఇట్స్ ఫ్రీ. సో కంటిన్యూ కొడతాం. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ ఫర్ యువర్ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్. సో నేను ఏమి ఇస్తాను, వికీ టాక్స్, ఈమెయిల్ ఐడి, వి ఫర్ యూ ఏజెన్సీ, వెబ్సైట్ నేమ్,
వి ఫర్ యూ ఏజెన్సీ, ఫోన్ నంబర్ పెడతాం, ఇంగ్లీష్, ఇండియా, స్టార్ట్ నౌ. సో వెల్కమ్ టు వుడు, ద వన్ ప్లాట్ఫామ్ యూ విల్ ఎవర్ నీడ్ టు ట్రాన్స్ఫర్ ఆల్ యువర్ యాక్టివిటీస్. సో ఇప్పుడు మనం లాగిన్ అయిన వెంటనే రెడీ టు బిల్డ్ ద వెబ్సైట్ అని వస్తుంది. జస్ట్ 4 steps. లెట్స్ బిల్డ్. ఐ వాంట్ టు బిల్డ్ ఎ వెబ్సైట్. మనం ఏం అడుగుతున్నాడు వాడు, ఈవెంట్ వెబ్సైటా, లెర్నింగ్ ప్లాట్ఫామా, బ్లాగా, ఆన్లైన్ స్టోరా, అవంతా మనకొద్దు. వీ వాంట్ టు బిల్డ్ అ సింపుల్ బిజినెస్ వెబ్సైట్ ఫర్ మై డెంటల్ క్లినిక్ బిజినెస్. కరెక్టా? విత్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు get leads, schedule appointments, sell more, develop the brand. మనకు either get leads or schedule appointments ను మనం ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక ప్యాటర్న్ను పిక్ చేసుకుంటాం. మనకు ఏ ప్యాటర్న్, మీకు ఏ ప్యాటర్న్ పిక్ చేసుకోవాలనుకుంటారో ఆ ప్యాటర్న్. ఆ తర్వాత పేజెస్ అండ్ ఫీచర్స్ను మనం యాడ్ చేయాలి. అబౌట్ అస్, సర్వీస్, పాలసీ, ప్రైజింగ్, నెక్స్ట్ అపాయింట్మెంట్కి మనం వెళ్ళామంటే ఫ్రీ ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోతా ఉంది. సో మనం అపాయింట్మెంట్కు వెళ్ళలేము. అక్కడ మనం ఏం చేయగలమంటే ఆ బిజినెస్ ఓనర్ డీటెయిల్స్ ఇవ్వగలం, వాళ్ళ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ ఇవ్వగలం. సో కస్టమర్ చూసాడంటే అక్కడ నుంచి వాళ్ళ ఫోన్ నంబర్కి, మెయిల్కి అప్రోచ్ అవుతారా ఉంటారు. నెక్స్ట్ మీకు ఏదైతే కావాలి, ఏదైతే ఫ్రీ ప్లాన్ కింద వస్తుందో వాటిని క్లిక్ చేసి బిల్డ్ మై వెబ్సైట్ అని మనం చూస్ చేస్తాం. సో ఇప్పుడు బిల్డ్ మై వెబ్సైట్ను చూసేసిన తర్వాత మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు చూసారంటే డిఫరెంట్ టెంప్లెట్స్ మనకు అవైలబుల్ ఉంది. మీకు ఏ టెంప్లెట్ నచ్చిందో ఆ టెంప్లెట్ను క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే మీకు వెబ్సైట్ను బిల్డ్ చేసి ఇస్తూ ఉంది. వెబ్సైట్ డెవలప్మెంట్ ఒక మేజర్ థింగ్గా ఉండే, ఇప్పుడు ఆటోమేటిక్గా అది మీకే ఒక వెబ్సైట్ను బిల్డ్ చేసి ఇస్తూ ఉంది. సో ఇక్కడ చూసారంటే కంప్లీట్గా అదే ఒక డిఫరెంట్ దీన్ని బేస్ చేసి ఒక వెబ్సైట్ను బిల్డ్ చేసి ఇచ్చింది. డూడ్, ఇట్స్ చాలా క్లీన్గా, చాలా క్లియర్గా, చాలా డీసెంట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కస్టమర్తో షేర్ చేసి కలర్ కరెక్షన్ కొన్ని చేంజ్ చేయండి అండ్ ఇక్కడ ఎడిట్ చేయండి. మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాటిని ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేయవచ్చు. మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో దాన్ని ఎడిట్ చేయండి. మీరు బ్యానర్ ఎడిట్ చేయాలన్నా, కవర్ ఎడిట్ చేయాలన్నా, కస్టమైజ్ చేయాలన్నా, ఏది చేయాలి, గూగుల్ మ్యాప్స్ను యాడ్ చేయాలి. ఇప్పుడు కస్టమర్కు గూగుల్ మ్యాప్స్లో వెబ్సైట్లో గూగుల్ మ్యాప్స్ యాడ్ చేయాలంటే జస్ట్ గూగుల్ మ్యాప్స్ను క్లిక్ చేసి మీరు అక్కడ లాంచ్ చేశారు, డ్రాప్ చేశారంటే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది. అందులో వాళ్ళ లొకేషన్ను మనం టైప్ చేస్తాం. సో గోత్రో చేయండి, ఏదేది అవైలబుల్ ఉంది, ఏంటి సోషల్ మీడియా ఐకాన్స్, ఇది ఒకసారి కూర్చొని గోత్రో చేయండి. ఒక్కొక్క ఆప్షన్ను ఒక డెమోగా ఈడ్చి ఇటువైపు స్లైడ్ చేసి అది ఏంటి, ఎలా చేయవచ్చు అని చూడండి. దెన్ ఒక్కొక్క బ్లాక్ను కస్టమైజ్ చేయండి, టైప్ చేసి కస్టమైజ్ చేశారంటే మనకి ఇక్కడ వస్తుంది యువర్ స్మైల్ ఇస్ అవర్ ప్రియారిటీ, హైదరాబాద్ బెస్ట్ డెంటల్ క్లినిక్. దెన్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అదే రాసిచ్చింది. ఇమేజెస్ డిలీట్ చేయాలన్నా, బ్యాక్ సైడ్ అనిమేషన్ మొత్తం ఉంది. మనం ఇక్కడ మ్యాక్సిమం చేయాల్సింది ఏంటంటే మనం ఆ కలర్ కాంబినేషన్స్ను మ్యాచ్ చేస్తాం. ఇక్కడ ఎల్లో ఉంది, నాకు ఎల్లో నచ్చలేదంటే నేను గ్రీనో అలాంటిది ఏదైనా పిక్ చేసి ఆ కలర్ కాంబినేషన్స్ను నేను ఎడిట్ చేస్తాను. వైట్ పెట్టేదో ఇలా కలర్ కాంబినేషన్లో మాత్రమే నేను గేమ్ ఆడుతుంటా. చూడండి ఇక్కడ మేకప్, స్కిన్ జెల్ ఇవంతా ఉంది, అవంతా మనకొద్దు. ఇక్కడ మనం ఏం చేస్తాం, డెంటల్ క్లినిక్ రిలేటెడ్ సర్వీసెస్ను మనం ఇక్కడ రాసి దానికని ఒక పేజెస్నే క్రియేట్ చేసింది అది. ఇదంతా అయిన తర్వాత సేవ్ చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, పబ్లిష్ చేయబోతున్నాం. పబ్లిష్డ్కి వెళ్ళి ఇది పబ్లిష్డ్ అన్పబ్లిష్డ్ ఉంది కదా, ఇప్పుడు మనం పబ్లిష్ చేయబోతున్నాం. పబ్లిష్లో కూడా మన ఓన్ వెబ్సైట్ను లాంచ్ చేసి డొమైన్ను తీసుకోబోతున్నాం. ఇక్కడ బై ద వే ఇక్కడ వాళ్ళ లోగో ఉంటే వాళ్ళ లోగోను బిల్డ్ చేసి ఆ లోగోను వేయండి. లోగో లేదంటే మీరే ఒక లోగోను క్రియేట్ చేయండి. ఆ లోగో ఎలా క్రియేట్ చేయడం, వన్స్ అగైన్ క్యాన్వాకు వచ్చి ఇక్కడ లోగో అని సెర్చ్ చేయండి. లోగో అని సెర్చ్ చేసి క్రియేట్ బ్లాంక్ లోగోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్లో ఏదైతే ఇక్కడ టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్స్లో డిజైన్ టెంప్లెట్స్లో డెంటల్ క్లినిక్ అని సెర్చ్ చేయండి. చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. అన్ని ప్రో ఉంది, దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. నేను ప్రో తీసుకునడం వల్ల నాకు ఫ్రీ వచ్చింది. ఇది ఫ్రీ ఉంది. ఏవైతే ఫ్రీ ఉందో వాటిని లోగోస్గా డిజైన్ చేసి, లేదంటే ప్రైమ్ మెంబర్షిప్ ప్రోలో ఉన్న వాటిని కూడా మీరు ఇక్కడ ఎలిమెంట్స్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి దాన్ని చూస్తూ ఇక్కడ మీకంటూ ఒక ప్రో లోగోను డిజైన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసిన దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బీజీకి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని
ఇక్కడ వచ్చి ఆ లోగోను మనం అప్లోడ్ చేస్తాం. సో ఇలా ఒక ఫ్రీ వెబ్సైట్ను మనం లాంచ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూసామంటే odoo.com అనే డొమైన్ నేమ్ ఉంది. మనకు ఓడు అనేది రాకూడదు. మనకంటూ మనం ఒక కస్టమర్కి డొమైన్ నేమ్తో అంటే .in.com ఉండేలా ఆ బిజినెస్ నేమ్ మీద సెల్ చేయాల్సి ఉంటుంది. అలా డొమైన్ నేమ్ను పర్చేస్ చేయడానికి ఫస్ట్ మనం ఈ మెయిల్ మనం ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో వెళ్ళి కస్టమర్ ఇచ్చిన మెయిల్ను మనం ఆ ప్లాట్ఫామ్ సెండ్ చేసిన మెయిల్ను మనం యాక్టివ్ చేయాలి. కస్టమర్కు మనం ఒక సపరేట్ మెయిల్ క్రియేట్ చేసింటే ఆ మెయిల్ను మనం యాక్టివేట్ చేస్తాం. క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ డేటాబేస్ అని క్లిక్ చేసామంటే అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. ఇక్కడ పాస్వర్డ్లు మనం జనరేట్ చేస్తాం. లెట్స్ సే నేను ఇప్పటికి అదే ఇచ్చిన పాస్వర్డ్ని రెఫర్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఆ పాస్వర్డ్స్ను యాక్టివేట్ చేయబోతున్నా. సో ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత నాకు నా డేటాబేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను కొలీగ్స్ను నా అదర్ పీపుల్ని ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. వికీ స్కిప్. సో ఆల్ డన్. గో టు v4uodoo.com వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డొమైన్ను పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి కాన్ఫిగరేషన్కి వెళ్ళి డొమైన్ నేమ్ మీద సెర్చ్ చేస్తాం. డొమైన్ నేమ్ మీద సెర్చ్ చేసిన తర్వాత అంతా ఓకేనా అంటే వెబ్సైట్ రెడీ అంటే మీరు వెళ్ళి డొమైన్ను చెక్ చేయండి. డేటాబేస్ అంతా రెడీ, మీరు వెరిఫై చేసిన తర్వాత డొమైన్ని చెక్ చేయండి వస్తుంది. ఇక్కడ ఆ బిజినెస్కు మీరు బిల్డ్ చేసిన డొమైన్ ఉందా లేదా, v4u dental క్లినిక్ అని సెర్చ్ చేస్తాం. ఇప్పుడు ఈ నేమ్ మీద నేను సెర్చ్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు సెర్చ్ చేశానంటే చూద్దాం. v4u dental clinic.com ఉంది, .net ఉంది, .org ఉంది. ఇప్పుడు చూసారంటే యువర్ డొమైన్ నేమ్ విల్ బి రిజిస్టర్డ్ విత్ గాంధీ ద డొమైన్ నేమ్ సర్వీస్ ప్రొవైడర్. యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు పే ఫర్ 1 year. వి లవ్ యూ యాజ్ మచ్ యాజ్ దట్ వి పే ఫర్ ద ఛార్జ్. సో కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, .comను పిక్ చేసి సెలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ని ఇచ్చి ఆ మొత్తం డీటెయిల్స్ను మీరు పే చేసి రిజిస్టర్ చేశారంటే ఆ డొమైన్ మీకు రిజిస్టర్ అయిపోతుంది. సో దట్స్ హౌ డొమైన్ నేమ్ మీద అమౌంటే స్పెండ్ చేయకుండా, హోస్టింగ్ మీద అమౌంటే స్పెండ్ చేయకుండా ఒక వెబ్సైట్ను మీరు బిల్డ్ చేసి దాన్ని సెల్ చేయవచ్చు. ఇప్పుడు బయట మనం చూసామంటే పర్ మంత్కి 150 రూపీస్ చాలా హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ డొమైన్కి హోస్టింగ్కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ డొమైన్కు మినిమం పర్ యానం 1500 to 2000 రూపీస్ వస్తుంది. సో ఈ 3000 to 5000 రూపీస్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ను మనం ఈ టెక్నిక్ అండ్ మెథడ్ను యూజ్ చేసి కంప్లీట్గా ఇగ్నోర్ చేసాం. సో ఆ ఇన్వెస్ట్మెంటే లేకుండా ఒక డొమైన్ను క్రియేట్ చేసి మనం కస్టమర్కి సెల్ చేస్తున్నాం. సో మీరు మినిమం ప్రైస్ అంటే 4999 లేదు బ్రో ఇది చాలా ఎక్కువ, మాతో పర్చేస్ చేస్తారో లేదో అని మీరు అనుకుంటే 2999 కూడా పెట్టి మీరు ఈ వెబ్సైట్ను సెల్ చేయవచ్చు. బయట ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి నేను చెప్పిన విధంగా 10,000 పైనే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎంత కోట్ చేస్తున్నారు అనేది మీ ఆఫర్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఇంప్రెస్ చేయగల ఒక ఆఫర్ను క్రియేట్ చేశారంటే యూ క్యాన్ సెల్ ఫర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రైస్. బట్ చాలా ఎక్కువకి సెల్ చేయకండి, ఎందుకంటే చాలా ఎక్కువకి వెళ్ళారంటే కస్టమర్ కస్టమైజేషన్స్ అడుగుతారు. కస్టమైజేషన్ అడిగినప్పుడు మీరు స్కేలప్లో సెల్ చేయలేరు. అంటే ఒక ఇన్ డీటెయిల్డ్గా కూర్చొని ఎడిటింగ్ చేసి నేను చేయగలను అంటే కస్టమైజేషన్ కూడా వెళ్ళండి. అలా అవ్వదు బ్రో, నేను ఇప్పుడే బిగినర్ అనుకుంటే ఆల్రెడీ వూడో క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ను ఎలా జస్ట్ కలర్స్ చేంజ్ చేసి సెల్ చేయడం ఎలా అనేది నేర్చుకొని దాన్ని సెల్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సో మనం వెబ్సైట్ను బిల్డ్ చేసి డొమైన్ కూడా ఈజీగా సెండ్ చేసి హోస్టింగ్ ఫ్రీ డొమైన్ ఫ్రీ హోస్టింగ్ తీసుకొని వెబ్సైట్ను బిల్డ్ చేసాం. దాన్ని మనం క్రియేట్ చేసి కస్టమర్కు రిజిస్టర్ చేసి దాన్ని అలాగే వాళ్ళకు ఇచ్చేస్తాం. వాళ్ళకి డొమైన్ నేమ్ ఉంది, మొత్తం డేటా ఇది, మీ డేటా సెట్ ఇది అని చెప్పి విత్ మెయిల్ ఐడి వాళ్ళకి ఇచ్చేస్తాం. అండ్ ఆ మెయిల్ ఐడిలో వాళ్ళ ఫోన్ నెంబర్ యూజ్ చేసింటాం కాబట్టి మొత్తం యాక్సెస్ వాళ్ళకే వెళ్ళింటుంది. నెక్స్ట్ స్టెప్ 4, వెబ్సైట్ ఈస్ ఎ బిగినింగ్ ఆఫ్ సంథింగ్ బిగ్. దీన్ని చాలా మంది మర్చిపోతారు. నేను ఇనీషియల్గా చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక ఏజెన్సీ ఈ మోడల్ను పెట్టే వాళ్ళ ఏజెన్సీని రన్ చేస్తున్నారు. వాళ్ళకు 4 to 5 సేల్స్ మెంబర్స్. సో వాళ్ళ వర్క్ ఏంటంటే ఇలా 4 to 5 పీపుల్ కూర్చొని ఇలా లోకల్ బిజినెసెస్కు ఫోన్ చేసి మేము ఇలా వెబ్సైట్స్ను క్రియేట్ చేయిస్తాం, మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే చూడండి అని చెప్పి వాళ్ళకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పి ఆ క్లయింట్స్ను క్లోజ్ చేయడమే ఆ సేల్స్ టీమ్ యొక్క మేజర్ వర్క్. ఇప్పుడు జస్ట్ వెబ్సైట్ను మాత్రం సెల్ చేస్తే అయిపోతుందా బ్రో, నెక్స్ట్ గ్రో అయ్యేది వద్దంటే వెబ్సైట్ ఈస్ ఎ స్టార్టింగ్ పాయింట్ టు సంథింగ్ బిగ్. ఎందుకంటే ఒక్కసారి మీరు ఒక ప్రాపర్ క్లీన్ వెబ్సైట్ను బిల్డ్ చేసి ఇచ్చారంటే నెక్స్ట్ వెబ్సైట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ సర్వీసెస్ మీరు ఆఫర్ చేయొచ్చు అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ వచ్చి నిలుస్తుంది కదా, దాన్ని కూడా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. దాన్ని కూడా ఒక 500 రూపీస్ తీసుకొని మనం దాన్ని కూడా సెల్ చేయొచ్చు. సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. దెన్ మీకు సోషల్ మీడియా తెలుసంటే
సార్ మేము వెబ్సైట్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మీ డెంటల్ క్లినిక్కి సోషల్ మీడియా అకౌంట్ కూడా మేనేజ్ చేయాలంటే జస్ట్ మంత్కి నాకు ఒక 5,000 పే చేయండి, నేను ఎవ్రీ వీక్ మీకు ఒక సోషల్ క్యాలెండర్ అనేది ఇస్తా. సో మీ సోషల్ మీడియా అకౌంట్ను నేను ఫాలో అప్ చేసి అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటా, కావాలంటే రీల్స్ కూడా క్రియేట్ చేస్తా, దానికి ఇంత సపరేట్ ఛార్జెస్ అని మీరు అదర్ సర్వీసెస్ను రీసెల్ చేయవచ్చు. సో ఇందులో మీరు మాస్టర్ అయ్యే క్లయింట్స్ను ఐడెంటిఫై చేశారంటే ఆ క్లయింట్స్కు మీరు అదర్ సర్వీసెస్ను రీసెల్ చేయవచ్చు. బట్ రీసెల్ చేయడమే ఫోకస్గా పెట్టుకోకండి, వాళ్ళ వాల్యూను విన్ చేయడానికి ఫోకస్గా పెట్టుకోండి. సార్ మీ వెబ్సైట్ నచ్చితే మాత్రమే పే చేయండి అనేదాన్ని చాలా మోరల్గా ఫాలో చేసి సెల్ చేయండి. ఎందుకంటే వన్స్ వాళ్ళకి ఆ సర్వీస్ నచ్చిందంటే వాళ్ళే మీకు అదర్ థింగ్స్ను చూసుకోండి అని వాళ్ళే మీకు ఎత్తిస్తారు. దిస్ హ్యాపెన్ టు మీ అండ్ దాని మీద బేస్ చేసి నేను మీకు కూడా చెప్తున్నా. సో దట్స్ ఇట్ గైస్, ఆల్ ద బెస్ట్ టు యువర్ జర్నీ. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ దాంతోపాటు నేను ఇంకా ఇటువంటి కోర్సెస్ను మీకు ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటే, మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే నేను కింద నా యూపీఐ ఐడి ఇచ్చింట, మీరు నాకు సపోర్ట్ చేయవచ్చు. ఓన్లీ ఇఫ్ యూ ఫెల్ట్ లైక్ సపోర్టింగ్, అదర్వైజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మీరు ఫస్ట్ ఎర్న్ చేయండి, దెన్ వీ విల్ సీ. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ లేటర్.